హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహాచారం. ఈరోజు నేను సొరకాయ పప్పు చూపిపోతున్నానండి. దానికోసం ఒక కుక్కర్ తీసుకున్నాను. టీ గ్లాస్తో గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నానండి. బాగా కడిగేసుకున్నాను. ఆ పప్పు నిండేటట్టు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నానండి. త్వరగా ఉడకట్లేదు, సో అందుకే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని 3 విజిల్స్ కాకుండా 4 or 5 విజిల్స్ పెట్టుకుంటున్నాను. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసేసుకొని కుక్కర్ విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకుంటున్నాను అనమాట. 3 or 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంతలోకి అది కుక్ అయిపోతుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇవి ముక్కలు చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. దీనికి ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. బౌల్ బాగా హీట్ అయిందండి. ఆయిల్ బాగా ఫింగర్స్ మీద పడిపోయింది. వాటర్ ఉన్నట్టున్నాయి, సో ఆయిల్లో కొంచెం గబక్కనే ఇది ఆయిల్ హీట్ అయిపోయింది కదా. దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మొత్తం పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, కొంచెం స్పైసీ ఉంటుంది, అందుకే 4 తీసుకున్నాను. టమోటా కూడా వేసేసుకొని మంచిగా కుక్ చేసేసుకుంటున్నానండి. పప్పు ఉడికిపోయింది, విజిల్స్ వచ్చేసి అది బాగా ఉడికిపోయింది అనమాట. దాన్ని ఇంకా మనం స్పూన్తో ఇలా అనేస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. సొరకాయని కూడా తోలు తీసేసుకొని పీల్ చేసేసి ముక్కలు కోసేసి పెట్టుకున్నానండి. ఒక చిన్న ముక్కలు కోసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఆనియన్ టమోటా కూడా కుక్ అయిపోయిందండి. ఈ సొరకాయ ముక్కల్ని దీంట్లో వేసేసి ఒక 3 to 7 minutes కుక్ చేసుకోవాలి. సొరకాయ త్వరగా కుక్ అవ్వదండి, అది కొంచెం మెత్తపడాలన్నమాట ముక్క, లేకపోతే ముక్కలాగా ఉంటుంది. కొంచెం మెత్తపడేటట్టు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మనం దీంట్లో కొంచెం కారం, మనకి టేస్ట్కి తగ్గట్టు, కొంచెం స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ స్పైసీ అయితే 1/2 teaspoon వేస్తున్నానండి. పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి, అందుకే 1/2 teaspoon కారం వేస్తున్నాను. అది కూడా ఈ కర్రీలో మంచిగా కుక్ అవ్వాలంటే ఒక 2 minutes ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా కుక్ అవుతుంది. దాంట్లో కొంచెం చింతపండు వేసేసుకుంటున్నాను, రసం తీసేసి. అది కూడా ఈ కర్రీతో కుక్ చేసేసుకోండి. ఒక 1 minute అట్లా కుక్ చేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్, మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక కుక్కర్లో ఉడకపెట్టుకున్న పప్పుని వేసేసి కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి. ఎందుకంటే పప్పు మరీ గట్టిగా ఉంటుందండి. అట్లా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే చాలా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. మీకు గట్టిగా ఉండదు, పలచగా ఉండదు, చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట తింటున్నా కూడా. సో ఇంకొంచెం వాటర్ వేసేసుకొని కుక్ చేసేసుకోండి. ఒక 5 to 10 minutes కుక్ చేసేసేయండి. దాంట్లో తిరుమూత వేస్తున్నాను. ఆయిల్ పెట్టేసుకొని పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. జీడి, ఇంగువ వేస్తున్నానండి నేను. కుదిరితే మీరు మెంతి పిండి కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను వేయటం. సో ఇంగు ఒక్కటే వేస్తున్నాను. ఇంగు వేసేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇంగు కూడా ఒక 1 minute అలా ఫ్రై చేసేసుకొని దాన్ని ఆ పప్పులో వేసేసుకోవటమే, అంతే అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరు గుర్తుపట్టారు ఇది సొరకాయ పప్పు అని చెప్పి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా కమ్మగా ఉంటుంది, తింటున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది సొరకాయ పప్పు. నాకు చాలా ఇష్టం అండి సొరకాయ పప్పు అంటే, చాలా బాగుంటుంది. అంతే అండి, టేస్టీ సొరకాయ పప్పు రెడీ. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.